అంగరంగ వైభవంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఎదుర్కోలు ఉత్సవం అండి ఇది. మీరిప్పుడు వీడియోలో చూస్తుంది ఎదుర్కోలు ఉత్సవము. ఇది మా తెలంగాణలో ఉన్న భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈ వేడుకలు జరుగుతాయండి. ఈ ఉత్సవాలు 10 నుంచి 11 రోజులు జరుపుకుంటారండి. అయితే ఈ ఉత్సవాలు మొదలయ్యే రోజు ఏంటంటే చైత్రశుద్ధ పాడ్యమి అన్నమాట. శుద్ధ పాడ్యమి నుండి ఏకాదశి వరకు 11 రోజులు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే 1వ రోజు ఏంటంటే ధ్వజారోహణం చేస్తారండి. 2వ రోజు విధియ. ఆ రోజు ఏంటంటే ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు, వాహన సేవలు అలా చేస్తూ ఉంటారు. అలాగే 3వ రోజు చైత్రశుద్ధ తృతీయ. అమ్మవారికి అయ్యవారికి ప్రత్యేక అలంకరణలు చేస్తూ ఉంటారు. బంగారు ఆభరణలతో అలంకరిస్తూ ఉంటారు. రాత్రి వేళలో సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే చైత్రశుద్ధ చతుర్థి 4వ రోజు హరికథలు, రామాయణ పారాయణం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. చైత్రశుద్ధ షష్ఠి అండి 6వ రోజు వేదపారాయణ చేస్తారు. నృత్యాలు, కార్యక్రమాలు, అలా సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉంటాయన్నమాట. తర్వాత చైత్రశుద్ధ సప్తమి అండి. ఇది 7వ రోజు. ఈరోజు కళ్యాణ తలంబ్రాలు తయారు చేస్తారన్నమాట. కళ్యాణానికి సంబంధించిన తలంబ్రాలన్నీ ఈరోజు నుంచి తయారు చేయడం మొదలు పెడతారన్నమాట. ఎందుకంటే అందరికీ ఆ తలంబ్రాలు అందుబాటులో ఉండాలంటే చాలా ఎక్కువ మోతాదులో చేయాలి కాబట్టి చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ సప్తమి రోజు నుంచి మొదలు పెడతారు. చైత్రశుద్ధ అష్టమి 8వ రోజు అండి. అదే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఎదుర్కోలు ఉత్సవం. ఈ ఎదుర్కోలు ఉత్సవంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అర్చక స్వామివారు దండల్ని ఆడిస్తూ ఉన్నారు. ఇలా ఆడిస్తూ అమ్మవారికి సమర్పిస్తారు, అయ్యవారికి సమర్పిస్తారు. అంటే అయ్యవారి దగ్గర నుంచి అమ్మవారికి సమర్పిస్తారు, అమ్మవారి దగ్గర నుంచి అయ్యవారికి సమర్పిస్తారు అన్నమాట. ఇలా ఆడిస్తూ చేస్తూ ఉంటారండి. ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. భద్రాచల రామయ్య కళ్యాణంలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఇది కూడా అందరూ చాలా సంతోషంగా పడతారు ఈ ఘట్టాన్ని చూడడానికి. అంటే ఈ ఘట్టాన్ని చూస్తున్నప్పుడు మనకు ఎంతో కనుల విందుగా అనిపిస్తుందండి. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. మీరు కూడా చూడండి ఆ అర్చక స్వామివారు ఎలా ఆ దండల్ని ఆడిస్తున్నారో చూడండి. ఇప్పుడు ఆ దండల్ని స్వామివారికి సమర్పిస్తారనమాట. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది అనుకుంటున్నా నేనైతే మీకు. అమ్మవారికి సమర్పిస్తున్నారు, అలాగే అటు అయ్యవారికి సమర్పిస్తున్నారు. మళ్ళీ అమ్మవారు ఎంత చక్కగా ఉందో చూడండి. అంటే ఇలా 2 నుంచి 3 సార్లు చేస్తారండి. మళ్ళీ ఆ దండలను ఆడిస్తూ ఉంటారు. చూడండి ఎంత బాగా అర్చక స్వామివారు ఆ దండలను ఆడిస్తున్నారు. ఆ దండలు కూడా చూడండి రంగురంగులుగా ఎంత పెద్దగా ఉన్నాయో అసలు. తెలుపు రంగు, పచ్చ రంగు, ఆకుపచ్చ రంగు, గులాబీ రంగు, అలా అన్ని రంగులతో కనుల విందుగా ఎంతో బాగుంది కదా. నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదండి ఈ దృశ్యాన్ని చూడడానికి. అంత బాగా అనిపించింది నాకైతే. అర్చక స్వాముల వారు ఎంత బాగా నృత్యం చేస్తూ ఆ దండల్ని ఆడిస్తున్నారో ఒకసారి మీరు కూడా చూడండి. అలాగే చైత్రశుద్ధ నవమి అండి. నవమి రోజు శ్రీరామనవమి అన్నమాట. అసలు శ్రీరామనవమి అంటే శ్రీరాముని పుట్టినరోజు అన్నమాట. చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమి అంటారు. ఈరోజు శ్రీరాముడు పుట్టాడు. కానీ అందరూ ఈ శ్రీరామనవమి రోజు మాత్రం శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. తెలంగాణలో ఎక్కడైనా అలాగే జరుగుతుందన్నమాట. శ్రీరామనవమి అంటే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి జన్మదినం అన్నమాట. ఆగమశాస్త్ర ప్రకారమే
వా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరుగుతుందండి ఇక్కడ. వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది భద్రాచలంలో. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మళ్ళీ అంటే 3 సార్లు చేశారనమాట. ఇలా దండల్ని ఆడించడం అనేది 3 సార్లు చేశారు. ఈ అర్చక స్వామి వారిని అయితే తనని తానే మైమర్చిపోయి ఎంత బాగా నృత్యం చేస్తున్నారో చూడండి. చూడ్డానికి కూడా చాలా బాగుంది కదండి, హృదయానికి హత్తుకునేలాగుంది. అంటే స్వామివారి దగ్గర నుంచి ఒక దండం తీసుకొస్తారు, అమ్మవారి దగ్గర నుంచి ఒక దండం తీసుకొస్తారు. ఆ 2 దండల్ని ఇలా నృత్యం చేస్తూ మళ్ళీ అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చిన దండని స్వామివారి దగ్గర నుంచి తీసుకొచ్చిన దండని అమ్మవారికి సమర్పిస్తారన్నమాట. అసలు ఈ వీడియోలో వాళ్ళు మైమర్చిపోయి తన్మయత్వంలో పడిపోయి ఎంత బాగా నృత్యం చేస్తున్నారో చూడండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి ఇది చూస్తుంటే, కనుల పండగ అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఆ దండల్ని తీసుకువెళ్ళి ప్రధాన అర్చకులకు ఇస్తే ప్రధాన అర్చకులు అయ్యవారికి సమర్పిస్తారు. ఆ భద్రాచల రాముడు, అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో, ఎంత అందంగా ఉన్నారో. ఆ రాముల వారు కూడా గరుడ వాహనం మీద కూర్చొని ఎంత చక్కగా ఉన్నారో అసలు. అలాగే ఈ ఎదుర్కోలు రోజు ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు సమర్పిస్తారండి. అలాగే తిరుమల నుంచి కూడా పట్టు వస్త్రాలు వస్తాయి, తలంబ్రాలు వస్తాయి. అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. అంటే ప్రభుత్వం తరపు నుంచి దేవాదాయ శాఖ వాళ్ళు పట్టు వస్త్రాలను అయ్యవారికి అమ్మవారికి ఇద్దరికి సమర్పిస్తారు. ఆ సమర్పించేప్పుడు అంటే అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయికి, అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయికి బట్టలు పెట్టినట్టుగా, అంటే మన తల మీద పెట్టుకొని ఎంతో పవిత్రంగా వాటిని తీసుకెళ్తారనమాట. మీరు ఇప్పుడు ఈ వీడియోలో గమనిస్తే మీకు అర్థమవుతుంది. అటువైపు నుంచి అయ్యవారి పట్టు వస్త్రాలు, ఇటువైపు నుంచి అమ్మవారి పట్టు వస్త్రాలు, ఇద్దరు ఒకళ్ళు ఎదురవుతూ వెళ్తూ ఉంటారనమాట. మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, అంటే ఎంత పవిత్రంగా, అంటే మన తల మీద పెట్టుకొని చాలా పవిత్రంగా వాటిని భావించి తీసుకొస్తారనమాట. ఇప్పుడు చూడండి, అమ్మవారివి అయ్యవారివి పట్టు వస్త్రాలు అంటే అయ్యవారి దగ్గర నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాయి, అమ్మవారి దగ్గర నుంచి అయ్యవారి దగ్గరికి వస్తున్నాయి అన్నమాట. ఇదేనండి. నెక్స్ట్ చైత్ర శుద్ధ దశమి రోజు రథోత్సవం అండి. బ్రహ్మరథంలో ఊరేగింపు, పల్లకి సేవలు, హారతి, అన్నదాన కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి. చైత్ర శుద్ధ ఏకాదశి రోజు పుష్పయాగం ఉంటుందండి. అంటే ఈ 11 రోజులలో జరిగే దోషాలు ఏమైనా ఉంటే పుష్పయాగం వలన ఆ దోషాలు తొలగిపోతాయండి. ఇలాంటి సమాచారం మీకు ఇంకా కావాలి అంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తేనే కదండి మేము ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చూపించగలుగుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.